రియల్ స్టోరీతో వచ్చే సినిమాలు బయోపిక్లపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలుంటాయి. మరీ ముఖ్యంగా యథార్థ సంఘటనల ఆధారంగా అని పోస్టర్పై కనిపిస్తే చాలు ఆ సినిమాపై ఎక్కడలేని క్యూరియాసిటీ ఆడియన్స్లో వచ్చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు సంచలనం సృష్టించిన నిజ జీవిత కథలు, మరుగున పడిపోయిన వాస్తవ కథల గురించి చర్చించే కథలు సినిమా రూపంలో తెరకెక్కుతున్నాయంటే అందరిలోనూ మస్తు ఇంట్రెస్ట్ను క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఒక ఘటన గురించో ఒకరి జీవితం గురించో ఆల్రెడీ మనకు తెలిసినా దాన్ని సినిమా రూపంలో సిల్వర్ స్క్రీన్పై చూసేందుకు మరింత ఆసక్తి చూపిస్తూ ఉంటాం. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్తోనే బాలయ్య డాకు మహారాజ్ సినిమా వస్తున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు దేశంలో సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్లోని కేకాపురా కథతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం. డాకు సింగ్ రియల్ నేమ్ మాన్ సింగ్. ఆగ్రాలోని కీరా రాథోర్ అనే గ్రామంలో మాన్ సింగ్ పుట్టాడు. పక్కనే ఉన్న చంబల్ ఏరియాలో పెరిగాడు. ఇక చంబల్లో ఓ దోపిడీ ముఠాను ఏర్పాటు చేశాడు. ఆ ముఠాలో 16 మంది ఉంటారు. డాకు 17వ వ్యక్తి. ఇక వారందరూ కూడా ఈ డాకు మహారాజ్ చెప్పింది వినేవారు. అలా ఈ ముఠా 16 ఏళ్లలో 1012 దోపిడీలు చేసింది. అంతేకాదు 185 మందిని అతి కిరాతకంగా చంపింది. డాకు సింగ్ చంపిన వాళ్ళలో ఏకంగా 32 మంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. అంతేనా, లెక్కలేనన్ని కిడ్నాప్లు కూడా చేశారు. అలా పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటూ తిరుగుతున్న డాకు సింగ్ కథే ఈ డాకు మహారాజ్ కథ. అయితే ఆయన చేసినవి చెడ్డ పనులే అయినా ప్రతిదీ మంచి కోసం మాత్రమే వాడేవాడట. ఎంతోమందికి కడుపు నిండా అన్నం పెట్టేవాడంట. అయితే ఇదంతా ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో ఉండనుందని తెలుస్తోంది. మరి నిజంగానే అదే కథతో డాకు మహారాజ్ సినిమా వస్తుందా, లేదంటే కల్పిత కథన అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే. కానీ డాకు మహారాజ్ సినిమాపై ప్రేక్షకుల్లో మరీ ముఖ్యంగా నందమూరి అభిమానుల్లో మాత్రం విపరీతమైన క్రేజ్ ఉంది. మొన్న రిలీజ్ అయిన ట్రైలర్కు ఫ్యాన్స్తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఫిదా అయిపోయాడు. బాలయ్య ఫ్యాన్స్ అయితే ఆ ట్రాన్స్ నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నారు. మరోవైపు పాటలు కూడా సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక జనవరి 12న ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. మరి డాకు మహారాజ్ కథ ఇదే అని వినిపిస్తున్న గుసగుసలపై ఒకవేళ అదే నిజమైన కథ అయితే ఎలా ఉంటుందో సినిమా అనేది మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.